నమస్తే. నేను మీ హారిక ప్రసాద్ని ఫ్రమ్ ఆర్టీవీ. సో మీ ఆరోగ్యమే మా లక్ష్యంగా భావిస్తూ ఆర్టీవీ మీ ముందుకొస్తుంది. కాళ్ళలో నరాలు ఉబ్బిపోవడం, ఉబ్బిపోయిన చోట మంట, వాపు, దురద, మరి ఇలాంటి లక్షణాలు కలగడం, దీంతో పాటుగా చర్మం తన సహజ రంగుని కోల్పోవడం, మరి ఇలాంటివన్నీ కూడా మీరు చాలా నార్మల్గా లైట్ తీసుకుంటున్నారా? మరి అలా లైట్ తీసుకునే వారి కోసం ఈరోజు ఆర్టీవీ మీ ముందుకు వస్తుంది ఒక క్లారిటీతో. మరి ఇలాంటి లక్షణాలని మన డాక్టర్స్ వారికోస్గా పరిగణిస్తున్నారు. మరి అలాంటి వారికోస్ సెంటర్స్ ఈరోజు మన విశాఖపట్నంలో ఆవిస్ వాస్కులర్ సెంటర్కి వచ్చేసాం. సో చూసేద్దాం మన డాక్టర్స్ ఏం చెప్తారు, మరి అలాగే ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ అనేది మనం తెలుసుకుందాం. వచ్చేయండి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఓపీ సెంటర్. సో వచ్చిన పేషెంట్స్ని ఓపీ తీసుకొని సో డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ పంపించడానికి. సో ముందుగా ఇక్కడ ఓపీ సెంటర్ దగ్గర ప్రతి ఒక్క పేషెంట్ కూడా నేమ్స్ నోట్ చేసుకుంటారు. అండ్ ఈ వారికోస్కి సంబంధించి చాలామంది పేషెంట్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఉన్నారు. సో ఇదైతే మీరు చూస్తున్నారు కౌన్సిలింగ్ రూమ్. సో ఆఫ్టర్ డాక్టర్స్ కన్సల్టేషన్ అయిపోయిన వెంటనే కూడా ప్రతి పేషెంట్ని ఇక్కడ కౌన్సిల్ రూమ్లో తీసుకొచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అలాగే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడి కౌన్సిలింగ్ రూమ్లోని మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ పేషెంట్ని అలాగే ఎంత చక్కగా కౌన్సిల్ చేస్తున్నారో. సో ఇప్పుడైతే అవిస్ హాస్పిటల్స్ కోసం అలాగే ఎట్ ద సేమ్ టైం వారికోస్ కోసం ఇంకా దానికి సంబంధించిన లక్షణాలు ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం ఎర్లీ స్టేజెస్లో దాన్ని ఎలా మనం రికవర్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం కాసేపట్లో తెలుసుకుందాం. సో మనతో ఉన్నారు డాక్టర్ అవినాష్ గారు. సో వారిని కలుద్దాం. హలో సార్. హలో మేడం, థ్యాంక్స్ అలాట్. సో వారికోస్ కోసం చాలా ఈ మధ్య ప్రజల్లో అవేర్నెస్ అయితే వస్తుంది సార్. అండ్ దానికి సంబంధించి ఎర్లీ స్టేజెస్లో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు ముందుగా చూసినట్టయితే ఈ రోజుల్లో వారికోజ్ వెయిన్స్ అనేది చాలా కామన్గా వస్తూ ఉందండి. ఎక్కువ మంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొడుగ్గా ఉన్న వాళ్ళకి, అలాగే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కూడా కామన్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మన ఉమెన్లో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి పెరగడం, అలానే హార్మోనల్ ప్రభావం వల్ల మెనోపాజ్, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ కానివ్వండి, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కానివ్వండి ఇలా రావడానికి అవకాశాలు ఉంటాయండి. సో ముందుగా చూసినట్టయితే మనకు సిమ్టమ్స్ అనేవి ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి, మగవాళ్ళలో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకు కాళ్ళు బరువుగా అనిపించడం, సాయంత్రం అయ్యేసరికి పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, కొంతవరకు మంటలు రావడం, దురదలు రావడం, తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం కూడా కొంతవరకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పోతే మనకు కొంతమందికి వారికోజ్ వెయిన్స్ అంటే బయటకి సిర్లు లావుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా అని చెప్పి అందరికీ అలా కనిపిస్తేనే వారికోజ్ వెయిన్స్ అని కాదండి. కొంతమందికి కనిపిస్తే కొంతమందికి కనిపించవు. కనిపించకుండా కూడా ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. ఈ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి మనకు రక్తం అనేది నిలువుండిపోయి ఆ రక్తంలో ఐరన్ అంతా కూడా బయటకు వచ్చి చర్మం కింద చేరుకొని కాలు రంగు మారి నల్లగా కాలు చేసినట్టు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. స్టేజ్ 4 అంటాము, లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం దాన్ని. కాంప్లికేటెడ్ స్టేజ్ అనమాట. పోను దురదలు వచ్చి గీరిన, చిన్నపాటి దెబ్బ తగిలిన మానకుండా పుండులాగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ పుండు అనేది నిదానంగా తగ్గచ్చు. అలా తగ్గినట్టయితే స్టేజ్ 5 హీల్డ్ అల్సర్ అంటాం. తగ్గకుండా అలానే ఉందనుకోండి స్టేజ్ 6 యాక్టివ్ అల్సర్ అంటాం. కొన్నిసార్లు చాలా అరుదుగా మనకు రక్తం అనేది గడ్డకట్టి కాలు విపరీతమైన వాపు నొప్పి రావడం, ఆ రక్తం గడ్డ గుండె కడ్డు పడితే ప్రాణం మీదికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పి అందరిలో అవ్వదండి, అది చాలా చాలా రేర్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా వారికోజ్ వెయిన్స్ లక్షణాలు. అలాగే మనకు వారికోజ్ వెయిన్స్ కాంప్లికేట్ అయితే వచ్చే స్టేజెస్ అండి. సో ఈ వారికోస్ వెయిన్ సంబంధించి మనకి డెత్ రేట్ అయితే ఉండదని చెప్పారు. అండ్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ మీరు ఎలా హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు? మనకు వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి మన అవేస్ హాస్పిటల్స్లో వి యూజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ముందుగా ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఈ సిర్లన్నింటినీ కూడా ఓపెన్ సర్జరీ ద్వారా కట్ చేసి చీరేసి తీసేసేవాళ్ళు అనమాట. సో ఓపెన్ సర్జరీ అంటాం.
ఎస్ఎఫ్జే ఫ్లష్ లైగేషన్ స్ట్రిప్పింగ్ అంటాం. అలా చేయడం వల్ల మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేది. చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఎక్కువ ఉండేది. అలానే పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ మన దగ్గర లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ద్వారా మన దగ్గర ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విత్ ఫోమ్ స్క్లీరోథెరపీ అంటాము, అలాగే వీనాసీల్ గ్లూ అంటాం అనమాట. ఈ 2 పద్ధతుల ద్వారా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ అనేది అయిపోతుందండి 2 కాళ్ళకి. ఎక్కడా కూడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం అనేది ఉండదు. మనం పొద్దునొస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి మన పనులు కూడా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ దీనికి కంప్లీట్ రికవరీ ఉంటుందా సార్? మళ్ళీ రిపీట్ అయ్యే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడినట్టయితే రీకవరీ గురించి మనకు చేసిన తర్వాత తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయండి, కానీ చాలా రేర్. అవన్నీ కూడా మనకి ఎంత కాంప్లికేటెడ్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామో అలాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం బరువు అనేది తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే ఈ వారికోస్కి సంబంధించి అంటే స్ట్రెస్ లెవెల్స్ కానీ లేకపోతే అదర్ ఫుడ్డింగ్ రెస్ట్రిక్షన్స్ వలన ఇది ఏమైనా వచ్చే ఆప్షన్స్ ఉన్నాయంటారా? లేకపోతే ఇది చిన్న పిల్లల్లో కూడా కనిపించడం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ముందుగా మాట్లాడినట్టయితే మనకు కారణాలు లాంగ్ టైం స్టాండింగ్, లాంగ్ టైం సిట్టింగ్, అంటే ఇన్యాక్టివిటీ. ఇవాళ రేపు ఇన్యాక్టివిటీ అనేది కూడా ఒబెసిటీకి ఒక మేజర్ కారణం. ఈ ఒబెసిటీ పెరగడం వల్ల కూడా మనకు ఈ బ్లాక్ అవ్వడం అనేది అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫ్లో అనేది సరిగ్గా వెళ్లకుండా నిలువుండిపోవడం, అలాగే మనకు వేరే హ్యాబిట్స్ సంథింగ్ లైక్ స్మోకింగ్, ఇన్యాక్టివిటీ, ఇవన్నీ కూడా మనకు వారికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవాళ రేపు ఏజ్ అనేది మనకు యూజువల్గా ఇది వరకు ఎక్కువ ఏజ్ పెరిగే కొద్దీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేది, కానీ ఈ రోజుల్లో మనం కొంచెం యంగర్ పాపులేషన్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. సో అంటే దీనికి సంబంధించి ఏమైనా హార్ట్ అటాక్స్ సో ఇది లీడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తాయి సార్ మనకి? చాలా చాలా రేర్ అండి హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాము. ఇది ప్రాబబ్లీ 1000లో 1-2 రావడానికి అవకాశాలు ఉంటాయి. హౌవెవర్ ఇట్ ఈస్ వెరీ రేర్. అండ్ ఇది ఈ వారికోస్ అన్నది ఎవ్రీ పీపుల్లో రాకుండా మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమైనా? ఇప్పుడు ఎక్కువసేపు డెస్క్ జాబ్స్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం కానివ్వండి, ఎక్కువసేపు నిల్చొని పనిచేయడం కానివ్వండి, అలాంటప్పుడు ప్రతి 45 మినిట్స్కి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని అలా వెళ్ళి నడిచి రావడం వల్ల మనకు కాలు పిక్కలు కాఫ్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. అలాగే బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆ బరువు తగ్గడం అనేది చాలా మంచిదండి. అలా తగ్గినట్టయితే వారికోస్ వెయిన్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, చాలా చక్కనైనటువంటి సలహాలు, సూచనలు మా ఆర్టీవీ వారికి అందించినందుకు. సో చూశారు కదండి, అవీస్ హాస్పిటల్ వారికోస్కి సంబంధించి ట్రీట్మెంట్ సెంటర్ ఇక్కడ. అండ్ మీరు డాక్టర్ గారి సూచనలు విన్నట్లయితే ఆయన చెప్పినట్టుగా ఇది ఎక్కువగా నించోవడం వలన అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్లో చాలా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్లీ డెస్క్టాప్ వర్క్స్ అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ టైం స్టాండింగ్ అవర్స్లో ఉన్న వారిలో ఇది చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి మనం రికవరీ స్టేజ్లోకి వెళ్ళడానికంటే ముందు దీన్ని మనం ఫస్ట్ ఆపాలి అనుకుంటే దీనికి ప్రాపర్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా ఆచరిస్తూ అట్ ద సేమ్ టైం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే డాక్టర్ని గారిని కన్సల్ట్ చేసి మరి దీనికి సంబంధించినందుకు మీరు క్యూర్ ఇమీడియట్గా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. అండ్ సో దిస్ ఈజ్ ఆర్టీవీ. సో ఇంకొక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.